నమస్కారం అందరికీ నేను మీ సుమలత వెల్కమ్ టు క్యూటీవీ మీడియా ప్రస్తుతం మన మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామం దగ్గర ఏదైతే బీసీ సింహగర్జన అంటే జరుగుతుందో భారీ బహిరంగ సభకైతే మనం వచ్చేసాము అంటే బీసీలకు జరుగుతున్న అన్యాయం బట్టి ఇక్కడ మనకి భారీ బహిరంగ సభ అయితే నిర్వహిస్తున్నారు అంటే బీసీవై పార్టీ కొత్త మీ అందరికి తెలిసిందే కదా 4 ఏళ్లుగా ఇది ఉంది అంటే బీసీల పట్ల అన్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఇక్కడ భారీ బహిరంగ సభ అయితే జరుగుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరితో మాట్లాడటానికైతే ప్రయత్నిద్దాము మీరు చూసుకోవచ్చు మాట్లాడుకో నమస్కారం అండి నమస్తే అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు మేము పల్నాడు జిల్లా కన్వీనర్ బీసీవై పార్టీ అంటే ఇప్పుడు బీసీల పట్ల అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఈ బీసీవై పార్టీ అంటే ప్రత్యేకంగా చెప్పడం జరిగింది శ్రమ అంటే పారిశ్రామికవేత్తల్లో కానీ ఇంకా అన్నింటిలో వెనకబడుతున్నారని చెప్పేసి దీనికి మీరేం చెప్తారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తం కూడా 55% సింహభాగం అయినటువంటి బీసీలకు రక్షణ చట్టాలని చెప్పేసి ఇంకొకటేనని చెప్పేసి మాయపల్లికి ఈ బీసీలను ఓటు బ్యాంక్ గా చూపించేసి బీసీలే వెన్నెముక అని చెప్పేసి చెప్తున్నటువంటి ఈ రాజకీయ పార్టీలు ఎక్కడ కూడా బీసీలకి న్యాయం జరగట్లేదు ఈ విధమైనటువంటి ప్రాంతాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా చోట్ల బీసీలపై దాడులు జరుగుతున్నాయి అదే విధంగా బీసీల కార్పొరేషన్ నిధులు అంటున్నారు తప్ప కార్పొరేషన్ బ్రాంచ్ లాగా పెట్టారు తప్ప దాంట్లో నిధులు లేని పరిస్థితి వీటన్నింటిని కూడా చూసి మా అధినాయకుడు ఎవరైతే ఉన్నారో రామచంద్ర యాదవ్ గారు తన యొక్క ఒక గొప్ప యజ్ఞంగా తలుచుకొని బీసీలు ఫస్ట్ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి చెందితేనే తప్ప ఈ బీసీలు అభివృద్ధి చెందరని చెప్పేసి ఒక తలపు చేసి ఈ రోజు ఇక్కడ ఈ రాజధాని నడబొట్టులో అలాగే ఈ మంగళగిరి టోల్ ప్రాంతంలో ఈ బీసీ మహాసింహ గర్జనటువంటి సభను ఏర్పాటు చేయడం జరిగింది. సో అంటే ఇప్పుడు బీసీలకు అన్యాయం అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటే ఎప్పటి నుంచో మనకు ఉంది కదా అంటే ఇప్పుడే ప్రత్యేకంగా ఇంతకు ముందు ఏమైంది 4 ఏళ్ల ముందు ఈ పార్టీ పార్టీ పెట్టేసేసి ఇప్పటికి 3వ సంవత్సరం అవుతుంది క్షుణ్ణంగా కింద నుంచి అంటే క్షేత్రస్థాయిలో ప్రతి గ్రామం నుండి పల్లెల నుండి ఈ బీసీల యొక్క నాగరికత బీసీల యొక్క బ్రతుకుల యొక్క ప్రతి ఒక్క పూర్తి సమాచారం తీసుకొని ఈ బీసీలు వెనకబడడానికి ముఖ్య కారణం రాజకీయమేనని చెప్పేసి ఈ దుర్మార్గపు రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్టీల వల్ల ఈ బీసీలు నెట్టబడుతున్నారని చెప్పేసి తెలుసుకొని ఆయన ఈ విధమైనటువంటి పార్టీని స్థాపించడం జరిగింది అలాగే బీసీలకు సంబంధించిన ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఈ యొక్క సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ భారీ బహిరంగ సభ అంటే కారణం ఏంది అమ్మ 139 కులాలు ఉన్నటువంటి బీసీ ఉపకులాలు ఈ రోజు న్యాయానికి ఆర్థికంగా విద్యా వైద్యానికి ఎక్కడ కూడా అలమటిస్తున్నటువంటి పరిస్థితులు చూసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక ప్రతిపక్షం పార్టీ నోరు మూసుకొని కూర్చుంది అధికార పార్టీ తన యొక్క రెక్కలది అంచెలంచెలుగా ఎగురుతూ ఈ 2 పార్టీలు ఏకమైపోయి ఇక్కడ ఉన్నటువంటి బీసీలను నాశనం చేస్తున్నటువంటి ఈ పరిస్థితిని చూసి ఆయన ఈ రోజు బీసీ ఆత్మగౌరవ సభ ఆయన కల్పించే విధంగా ఇక్కడ బీసీ సింహకు వచ్చినటువంటి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాళ్ళ పనులు చేసుకుంటాకే తప్ప అధికార పార్టీ వాళ్ళు ఓసీల పార్టీల కింద ఉపయోగపడుతున్నాయి తప్ప బీసీలకు అరాకొర పదవులు ఇచ్చి అరాకొర తాయిలాలు ఇచ్చి మాత్రమే చేస్తున్నారు తప్ప పూర్తి న్యాయం చేయట్లేదు బీసీలు ఎవరికీ కూడా 139 కులాల వారు బీసీలు ఉన్నారు ఈ కులాలన్నిటిని కూడా మట్టు పెడుతున్నారు తప్ప ఏదో బిస్కెట్లు వేసినట్టుగా వేస్తున్నారు తప్ప సరైన న్యాయం జరగట్లేదు. అలాగే రామచంద్ర యాదవ్ గారు వల్ల న్యాయం జరుగుతుందనే నమ్మకంతో ప్రజలు అందరూ కూడా ఆయన మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. ఆయన సభను కూడా నిర్వీర్యం చేయాలి అని చెప్పి అనేక అంశాలు ఇవాళ భారతదేశం స్వాతంత్ర భారతదేశం అని చెప్తారు మరి అలాంటప్పుడు మాట్లాడే హక్కు అలాగే ప్రతి మనిషికి ఉండాలి ప్రతి కులానికి ఉండాలి వాళ్ళు ఎంతసేపు కూడా మాట్లాడే వాళ్ళని వద్దు అన్నట్టుగా తొక్కేయడానికి ప్రయత్నిస్తారు తప్ప వాళ్ళు ఏంటి వాళ్ళ మరేంటి ఎక్కడ జరుగుతుంది న్యాయం జరుగుతుందా అన్యాయం జరుగుతుందా అన్నది ప్రభుత్వం పట్టించుకోదు. 139 కులాల వారు కూడా ఇంకా సరైనటువంటి ప్రభుత్వ పథకాలు వాళ్ళు ఇంకా పొందలేదు అలాగే రాజకీయ పదవులు పొందలేదు అలాగే ఒక రాజకీయం అనేది ఒక వ్యాపారం కింద మార్చేసి ఒక సామాన్యుడు పోటీ చేయాలంటే ఏదో లక్షలు కావాలి కోట్లు కావాలన్నట్టుగా తయారు చేశారు భారతదేశాన్ని ఇలా ఉన్నత వర్గాల వాళ్ళు చిన్న భిన్నం చేస్తున్నారు తప్ప అందరం కలుపుకుని ఇది మనం భారతీయులు ఒక భారతీయుడికి ఎంతవరకు విలువ ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి
ఒక కులానికి విలువ ఇస్తాం తప్పు, అది తప్పు. ఒక కులానికి మతానికి విలువ కాదు. ఒక మనిషిగా ఈ దేశంలో పుట్టినందుకు ప్రతి మనిషికి కూడా గౌరవం అనేది ఇవ్వాలని చెప్పి నేను ప్రార్థిస్తూ, అలాగే ఈ స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు పూర్తి అవుతుంది. ఈ బీసీలకి పూర్తి రాజ్యాంగం వచ్చిన రోజున ఎక్కువగా ఎస్సీ ఎస్టీ బీసీలు అందరికీ కూడా సమన్వయ పదవులు కల్పించాలని చెప్పి వాళ్ళు పోగొట్టేసుకున్నారు 80 సంవత్సరాలుగా. ఎంతమంది భారతదేశంలో అవినీతి పరులు ఉన్నారో అందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వం చూస్తే కొంతకాలం ఒక రాజకీయ నాయకుడు పాట పాడింది, ఇంకోసారి ఇంకో రాజకీయ నాయకుడు పాట పాడింది. కూటమి ప్రభుత్వం అంటే వచ్చింది, ఎన్నో వేల ఎకరాల స్కాములు జరుగుతున్నాయని చెప్పి మీ మీడియా టెలివిజన్ ద్వారా ప్రజలకి ఎంతో న్యూస్ అందుతుంది. నిజాన్ని నిర్భయంగా ఈ టీవీ వ్యవస్థ కూడా లేదు. ఏళ్ళు కూడా కోట్లాది కోట్ల రూపాయలు కుబేరుల చేతుల్లో కీలి బొమ్మలు ఈ న్యూస్ రిపోర్టర్లు గాని న్యూస్ పత్రికలు గాని అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. బీసీవై జిందాబాద్. నమస్కారం. అంటే బీసీవై పార్టీ ఇప్పుడు అంటే భారీ బహిరంగ సభ అయితే జరుగుతుంది. అంటే బీసీలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ప్రత్యేకంగా అని అంటున్నారు ఇక్కడ. అంటే బీసీలకి ఇప్పుడు ప్రతిపక్షం గానీ అధికార పక్షం గానీ అంటే అధికారం ఉన్న వాళ్ళు గానీ అంటే వాళ్ళకి బీసీలకి ఏం చెయ్యట్లేదని చెప్పేసి అని అంటున్నారు డైరెక్ట్ గానీ. సో ఏం చెప్తారు మీరు? బీసీలకు అన్యాయం జరుగుతున్నటువంటి విషయం ఏదైతుందో అది వాస్తవానికి నిజం. ఈ అన్యాయం అనేది కేవలం మన రాష్ట్రంలో కాదు, ఈ ఈ తెలుగు రాష్ట్రంలో అదే రకంగా దేశవ్యాప్తంగా కూడా ఈ అన్యాయం జరుగుతున్నది. సో దానిని అధిగమించడానికి ఏంటంటే అనేక ప్రయత్నాలు జరగాల్సిందే. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రయత్నం కూడా దానికోసమే. ఇప్పుడు ఈ పార్టీ ఉండి 3-4 ఏళ్ళు అవుతుంది, ఇప్పుడు దాకా మాట్లాడండి, ఇప్పుడే ఎందుకు మాట్లాడుతుంది? నేను ఏమంటున్నానంటే ఈ యొక్క ప్రపంచం అనేది మొదలైంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో తెలంగాణలో ఇప్పటికీ ఏంటంటే తెలంగాణలో అద్భుతంగా దీన్ని నిర్మించినాం. ఇవాళ తెలంగాణ లోపల దీని యొక్క ఫలితాలు అవుపడతాయి. ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు మనం పరిశీలించేది ఉంటే బీసీలు వాళ్ళ యొక్క జనాభా శాతాన్ని మించినటువంటి ఫలితాలను సాధిస్తున్నారు. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ లో కూడా అది సాధ్యమే అవకాశం ఉంది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాలలో ఒక బీసీ ముఖ్యమంత్రి కాకపోవడం చాలా దారుణం. తప్పకుండా దాన్ని అధిగమించడానికి ఏంటంటే ఇక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. చంద్రయ్య గారు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక బలమైనటువంటి బీసీ నాయకుడు. తప్పకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లోపల బీసీలను రాజకీయ చైతన్యం కల్పించడానికి, రాజకీయంగా ఇక్కడ ఉన్నటువంటి బీసీలను విముక్తం చేయడానికి తప్పకుండా పూర్తి స్థాయిలో పనిచేస్తామని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఒక ప్రశ్న ఏంటంటే తెలంగాణ గురించి మాట్లాడారు కాబట్టి తెలంగాణలో ఇప్పటి వరకు బీసీ రిజర్వేషన్ గురించి పోరాటాలు ఎన్నో జరుగుతున్నాయి. కానీ ఈ మధ్య కాలంలోనే బీసీవై పార్టీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే ఇంతకు ముందు ఏమైందంటే రిజర్వేషన్ విషయంలో కూడా మీరు మున్సిపల్ ఎలక్షన్స్ అని చెప్పేసి అంటారు. సో అక్కడున్న అధికార పార్టీ 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తానని చెప్పేసి కేవలం 18% ఇచ్చారు. అప్పుడు కూడా ఎవరు బీసీవై పార్టీ నుంచి ఎవరు మాట్లాడలేదు. మరి దీనికి ఏం చెప్తారు? నేను ఏమంటున్నానంటే తెలంగాణలో ఏదైతే జరిగినటువంటి మార్పు కావచ్చు, వస్తున్నటువంటి మార్పు కావచ్చు, ఇలా ఆంధ్రప్రదేశ్ లో కూడా కొనసాగేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇక్కడ కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా స్కోప్ ఉంది. ఏదైతే బీసీలకు కామన్ గా జరుగుతున్నటువంటి అన్యాయం అనేది రాష్ట్రాలకు అతీతంగా దేశవ్యాప్తంగా జరగాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇక్కడ చేస్తున్నటువంటి ప్రయత్నం కూడా తప్పకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు ఉపయోగపడుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు ఉపయోగపడుతుంది. బీసీవై పార్టీ అనేది ఇప్పుడు ఒక బలమైన నిర్మాణం కోసం ప్రయత్నం చేస్తుంది. బోడేజీ రామచంద్రయ్య గారు తప్పకుండా ఆ దిశగా ముందుకెళ్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అంటే బీసీలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు, బీసీలకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే ఇది 3-4 ఏళ్ళు అవుతుంది పార్టీ పెట్టి. సో ఈ 3-4 ఏళ్ళు అవుతుంది అంటే మొత్తం ఒకటే కదా, అందరూ ఒకటే కదా. అంటే సీఎం కేటగిరీలో ఉన్న వాళ్ళు అందరినీ ఒకేలాగా చూడాలి కదా. ఇప్పుడు బీసీలు ప్రత్యేకంగా బీసీలను ఎందుకు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు అన్యాయం జరుగుతుందని? ఇప్పటి వరకు కూడా ఎస్సీ ఎస్టీ ఎలక్ట్రిసిటీ ఉంది, ఎస్సీలకు రక్షణ చట్టం ఉంది, బీసీలకు రక్షణ చట్టం లేదు. అటు 2 కుటుంబాలే రాజ్యాన్ని వెళ్తున్నాయి, 2 కుటుంబాలు మాత్రమే రాజ్యాన్ని వెళ్తున్నాయి. వాళ్ళకి అలాగా కుటుంబాలకు వాళ్ళకి అండగా నిలుస్తున్నారు. ఇప్పుడు బీసీలకు ఇప్పటి వరకు సరైన నాయకులు లేకపోవడం వల్ల అన్ని చోట్ల చూస్తున్నాం, కొంపల్లో వచ్చి కొడుతున్నారు బీసీలని. ఈ యొక్క కార్యక్రమం ప్రతి కార్యక్రమం కూడా మొన్న రీసెంట్ గా కూడా చూసుకుంటే బీసీల యొక్క ఒక నాయకుడు చనిపోతే ఆ శవాన్ని ఆ యొక్క కైలాస భూమికి తీసుకెళ్లకుండా కూడా అడ్డుకున్నారు. ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. అటు వైసీపీ ప్రభుత్వం కావచ్చు, ఇటు కూటమి ప్రభుత్వం కావచ్చు, ప్రతిదీ కూడా బీసీలను టార్గెట్ చేసి చాలా తప్పులు చేస్తా ఉన్నారు. బీసీలు ఎక్కడికక్కడ ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ యొక్క బీసీ సింహగర్జన అనే కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే 5 లక్షణాలతో బీజేపీ రామచంద్రరావు గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
బీసీలకు రక్షణ చట్టం రక్షణ యొక్క చట్టం తెస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు మాటిచ్చి ఈ రోజు గద్దెకెక్కుతున్నాడు. ఆ రక్షణ చట్టం కోసం బీసీ మంత్రులు మాట్లాడరు, బీసీ ఎమ్మెల్యేలు మాట్లాడరు, బీసీ సీఎం మాట్లాడరు, అటు ఓసీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతున్నారు. ఆ పరిస్థితిలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇబ్బందులు జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు బీసీకి అక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా అన్యాయం జరిగింది రిజర్వేషన్ల ప్రకారంగా. కానీ అప్పుడు మాట్లాడేది ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు? అప్పుడు మాట్లాడలేదంటమ్మా, అప్పుడు మాకు అవకాశం లేదు. ఇప్పుడు రామచంద్ర యాదవ్ గారు ఈ యొక్క దుర్దృష్టకరాన్ని చూసి ఆయన స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బీసీలకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళని ఖచ్చితంగా నేను ఆకలంటే కూడా పట్టించుకోకపోతే బీసీలకి రేపన్నా నాయకుడు ఉండడు, నేను ఖచ్చితంగా నడుము కట్టాలని చెప్పేసి రామచంద్ర యాదవ్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఈ రోజు బీసీలు ఎంత ఐక్యత చేయగలిగారు. యాదవ్ గారు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో అంటే గద్దెక్కుతారంటారా సీఎం గద్దె? ఖచ్చితంగా అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఏపీ కావచ్చు, బీసీవై పార్టీ ఏపీలో ఖచ్చితంగా రామచంద్ర యాదవ్ గారు సీఎం అవుతారు. అటు తెలంగాణలో కనీసం గట్టి పోటీ అయితే మర్చిపోయి చెప్పాను. సమానత్వం పాటిస్తారంటారా? ఖచ్చితంగా రామచంద్ర యాదవ్ గారికి కులమత భేదాలు ఉండవు, కానీ ఎక్కువగా నష్టపోతుంది కోట్ల అధికంగా ఉన్న కోట్ల బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆయన మాట్లాడుతున్నారు తప్పితే ఏదో ఓన్లీ బీసీలకు మాత్రమే చేస్తాడు, అది ఎస్సీలు పట్టించుకోవడం కదమ్మా, అందరికీ న్యాయం చేస్తాడైనా. ఆయనకి రెడ్లు కానీ చౌదరీస్ కానీ ఏది వ్యతిరేకం కాదు, ఆ రెండు కుటుంబాలు మాత్రమే వ్యతిరేకం అని చెప్పేసి తెలియపరుచుకుంటాను. రామచంద్ర యాదవ్ గురించి మాట్లాడాలంటే ఒకటి చెప్పాలి అంటే ఎలా చెప్పొచ్చు? అమ్మ హెల్పింగ్ నేచర్ రామచంద్ర యాదవ్ గారిని మించిన ఎల్కేసీ నాయకుడు ఇప్పటి వరకు నేను చూడలేదమ్మా. ఎక్కడ అన్యాయం జరుగుతుందన్న పరామర్శించి వచ్చాక చెప్తే వాళ్ళ కుటుంబాలకు భరోసా ఎవరు. మీరు గతంలో కూడా చూసుకుంటే రామచంద్ర యాదవ్ గారు 45,000 జాబులు కంపెనీలు తీసుకొచ్చి జాబ్ మేళా పెట్టి ఎలక్షన్ ముందే 45,000 జాబులు ఇచ్చిన ఘనత బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారికి ఉంది. ఇలా చెప్పకుండా పోతే అధికారం లేనప్పుడే 45,000 జాబులు ఇవ్వగలిగిన ఆయన అధికారం ఇస్తే రాష్ట్రంలో ఎక్కడ కూడా నిరుద్యోగం ఉండని నేను కంటాను చెప్పాను. నమస్కారం సార్. ఇప్పుడు బీసీవై పార్టీ అంటే భారీ బహిరంగ సభ అంటే చాలా మంది వచ్చున్నారు. ఇప్పుడు బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే దీన్ని బట్టి మీరేం మాట్లాడుతున్నారు? రాష్ట్రంలో ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి రాజ్యాంగంలో. అదే విధంగా బీసీలకు కూడా రాజ్యాంగ పదవుల్లో రిజర్వేషన్ కావాలని చెప్పేసేటువంటి ఆకాంక్ష గత 60 సంవత్సరాల కాలంగా నాంతా ఉంది. ఆ నేపథ్యంలో బీసీల యొక్క వాయిస్ వినిపించడానికి ఈ రోజు బీసీ గర్జన అన్నటువంటి అంశాన్ని రామచంద్ర యాదవ్ గారు పెట్టారు. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా సామాజిక న్యాయం కావాలంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు అందరికీ దఖలపరచాలి, జనాభా ప్రాతిపదిక పైన దాన్ని ఇవ్వాలనే డిమాండ్ సమర్థిస్తున్నాం కాబట్టి ఆ మేరకు ఈ సభకు కూడా రావడం జరిగింది. ఈ సభ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీసీలకు 42% ఈ రానున్నటువంటి స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించాలి. అదే విధంగా చట్టసభల్లో అది అసెంబ్లీ పార్లమెంటుల్లో కూడా కల్పించాలనే డిమాండ్ ను మేము చేయబోతా ఉన్నాం. తెలంగాణలో కూడా 42% రిజర్వేషన్లు ఇస్తానని చెప్పేసి అధికార పార్టీ చెప్పి మున్సిపల్ ఎలక్షన్ తర్వాత అంటే ఆ ఎలక్షన్స్ లో అప్పటి వరకు జనాలు తెలియదు 80% ఇచ్చింది 18%. దాని తర్వాత అప్పుడు మరి బీసీవై పార్టీ ఏం మాట్లాడలేదు. తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అన్ని కూడా పెద్ద ఎత్తున పోరాటం చేశాయి, బంధులు దాకా పోయాయి. లాస్ట్ చివరికి అధికార ప్రభుత్వం కూడా దానికి మద్దతు ఇచ్చింది, బంధులు కూడా పాల్గొనింది. దానికంటే ముందు దేశంలో పరిపాలన చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఇక్కడ బంధులో పాల్గొంది, దేశవ్యాప్తంగా కూడా మద్దతు ఇస్తామని చెప్పింది. ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం పంపించారు. కేంద్ర ప్రభుత్వం దాన్ని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టింది. కాబట్టి కోల్డ్ స్టోరేజ్ లో పెట్టడం కాదు, ఇప్పటికే బీసీలకు చాలా పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుంది. జనాభా ప్రాతిపదిక మేమింత మాకెంత అనేటువంటి డిమాండ్ ప్రధానంగా పెరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా కోల్డ్ స్టోరేజ్ లో పెట్టేటువంటి ఫైల్స్ అన్ని కూడా బయటికి వెలికి తీయాల్సిందే. 1779 జీవోను అమలు చేయాల్సిందే. 20% ఉన్నటువంటి వాళ్ళు 80% పదవులు అవలంబిస్తున్నారు. 60% పైన వాళ్ళు ఈ రోజు 20% పదవులకే పరిమితమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో
ప్రజల్లో ఈ చైతన్యం రావడాన్ని మేము ఆహ్వానిస్తాం. క్వశ్చన్ అడుగుతాను. అంటే బీసీ అని చెప్పేసి రామచంద్ర యాదవ్ గారు పర్టికులర్ గా బీసీలు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ లో సీఎం గద్దె అంటే పోటీ చేస్తున్నారు, సీఎం గద్దెకే పోటీ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అందరిది సమానత్వం అయితే ఉండాలి. బీసీలు అని చెప్పేసి పర్టికులర్ గా బీసీల గురించి మాట్లాడుతున్నారు. ఇంకా మిగతా ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరగచ్చు కదా. ఇక్కడ కేవలం బీసీ అనేటువంటిదే కాదు, బీసీలు గాని, ఎస్సీలు గాని, ఎస్టీలు గాని, ఆదివాసులు గాని, గిరిజనులు గాని వీరంతా కూడా అనగారినటువంటి వర్గాలు. ఈ అనగారినటువంటి వర్గాల్లో ఇంకా చాలా మెజారిటీ పీపుల్ చట్టసభలు ఎక్కడున్నాయో వాటి మెట్లు కూడా ఎక్కనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు బీసీలు 93 కులాలు ఉన్నటువంటిది 144 కులాలకు చేర్చారు. 144 కులాల్లో దాదాపు 45-50% కులాలు ఇంతవరకు బీసీలలోనే చట్టసభలు లేకపోలేదు. కాబట్టి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరూ కూడా ఐక్యమయ్యి వాళ్ళకు రావాల్సినటువంటి 85% ఆఫ్ ది పీపుల్ వాళ్ళ హక్కులు వారు డిమాండ్ చేయడం ద్వారానే ఇది సాధ్యమవుతుంది. అయితే దీని వెనుక కేవలం ఈ హక్కుల గురించి అడగడమే కాదు, ఈ హక్కులు ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు, తీసుకునే వాళ్ళు ఎవరు అనేటువంటిది ఒక శాస్త్రీయ పద్ధతుల్లో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాజ్యాంగంలో హక్కులన్నీ కూడా పొందుపరిచారు. 41 ఆర్టికల్లో, 46 ఆర్టికల్లో, అన్ని ఆర్టికల్స్ లో పొందుపరిచారు. కానీ ఇచ్చేటట్టు వాడే సరైనట్టు వాడు లేడు. కాబట్టి ఇచ్చేటట్టు వాడు వాడయ్యాడు, తీసుకునేట్టు వాళ్ళు మెజారిటీ పీపుల్ అయ్యారు. కాబట్టి మెజారిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు రాజ్యాంగంలోకి రావడం ద్వారా, రాజ్యాంగ పదవుల్లోకి రావడం ద్వారా ఇతరేతరమైనటువంటి వర్గాలకు, కులాలకు ఒక సామాజిక న్యాయం జరగడానికి ఆస్కారం ఉంటుందనే భావన. ఈ భావన అనేటువంటిది బలపడాలంటే ఈరోజు బీసీలలో ఒక అనైక్యత తీసుకురావడానికి, ఎస్సీలలో ఒక అనైక్యత తీసుకురావడానికి, నిమ్న జాతి వర్గాల మధ్య ఒక అనైక్యత తీసుకురావడానికి ఆధిపత్య భావజాలం కలిగినటువంటి వర్గాలు ఎప్పటికప్పుడు నిరంతరాయంగా ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో కేవలం కుల చైతన్యమే కాకుండా వర్గ చైతన్యం కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. దోపిడీ ఎవడు, దోపిడీదారుడు ఎవడు, ఆ దోపిడీదారుడికి వ్యతిరేకంగా ఈ యొక్క కుల చైతన్యంలో వృత్తుల పరంగా పోయినటువంటి కుల చైతన్యాన్ని తీసుకొని వర్గ చైతన్యంగా మలచడం ద్వారానే ఇది సాధ్యమవుతుంది. లాస్ట్ క్వశ్చన్, అంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అధికార పార్టీ ఏదైతే ఉందో ప్రతిపక్షానికి ఇది నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో బీసీవై పార్టీ గట్టి పోటీ ఇస్తుందంటారు. రామచంద్రయ్య గారు నిలుస్తారంటారా వీళ్ళిద్దరి మధ్య? నేను అట్లా జ్యోతిష్యం చెప్పలేను కానీ జరిగేటువంటి పనిని బట్టి బీసీలలో గాని, ఎస్సీలో గాని, ఎస్టీల్లో గాని, మైనారిటీలకు గాని గ్రాస్ రూట్ లెవెల్ లేకపోయి ఆ సమస్యలు తీసుకొని పని చేసేటువంటి క్రమంలో భాగంగానే దానికి చెప్పడానికి సాధ్యమవుతుంది తప్ప ఈ రోజు ఈ సభ చూసి ఈ సభ ద్వారా నిర్ధారణకు రమ్మంటే అది నాకు అంత సాధ్యమైనటువంటి పని కాదు. కాకపోతే ఆకాంక్ష ఏంటంటే బీసీలలోనే కాదు ఏ వర్గంలోనే కూడా అన్యాయానికి గురవుతున్నాం అని చెప్పితే అది బిగ్గరగా అరిచి ప్రపంచానికి తెలియజెప్పడం అనేటువంటిదే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు. ఆ విప్లవాత్మకమైనటువంటి మార్పులో భాగంగా బీసీవై రామచంద్ర గారు కూడా అరుస్తున్నారని చెప్పేసి భావిస్తాం. సో బీసీవై పార్టీ అంటే మనం చూసుకోవచ్చు రామచంద్ర గారు యూత్ అని చెప్పేసి మనకి ఇక్కడ చాలా మంది యూత్ అయితే వచ్చారు. నమస్కారం అండి. ఇప్పుడు బీసీలకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నారు, అంటే బీసీలకు అన్యాయం ఎట్లా జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నారు? దశాబ్దాల కాలం నుంచి ఓట్ బ్యాంక్ రాజకీయం కోసం బీసీలను వాడుకుంటున్నారు తప్పితే ఎక్కడా కూడా వారి యొక్క భవిష్యత్తు కోసం కానివ్వండి, వారి యొక్క అభివృద్ధి కోసం కానివ్వండి, ఎక్కడా కూడా ఏ పార్టీ కూడా వాళ్ళు కృషి చేయడం లేదు. ఈ రోజు గతంలో అధికారంలో లేనప్పుడు తెలుగుదేశం పార్టీ రక్షణ చట్టం కల్పిస్తాం, బీసీలపై దాడులు ఎక్కడ పెట్టినా జరుగుతున్నాయి, వీళ్ళకి రక్షణ చట్టం కల్పించినట్లయితే వీరికి మనం అండగా ఉంటామని చెప్పి ఆ హామీ ఇవ్వడం జరిగింది. కానీ 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఆ హామీని మర్చిపోయారు. అదేవిధంగా బీసీలకి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు కానీ వాటికి ఎక్కడ కూడా నిధులు లేకుండా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు. అంటే బీసీలు అంటే లెక్కలేనితనంగా ఈ ప్రభుత్వాలన్నీ కూడా నిర్వహిస్తున్నాయి తప్పితే ఎక్కడ కూడా వీరి యొక్క అభివృద్ధి కోసం ఏమాత్రం కూడా కృషి చేయలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఇంతమంది వచ్చారు బీసీలు అని చెప్పేసి మనకి భారీ బహిరంగ సభ జరుగుతుంది, అంటే ఈ రోజు ఇంత సభ జరగడానికి ముఖ్య కారణం ఏంది? బీసీల్లో చైతన్యం అయింది, అంతా కూడా యువతే, చదువుకుంటున్నాము, ఎవరు మా యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారో, ఎవరు మా యొక్క బాగోగుల గురించి ఆలోచన చేస్తున్నారో మా అందరికి కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు కేవలం బీసీల కోసం ఈ సభను ఏర్పాటు చేసి బీసీల యొక్క సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వీరి యొక్క అవసరం ఏముందో తెలియజేయడానికి సభను ఏర్పాటు చేశారు. అంటే ఇప్పుడు అధికార పార్టీ గాని ప్రతిపక్ష పార్టీ గాని చెయ్యలేంది బీసీవై పార్టీ చేసిద్దని చెప్పేసి అనుకుంటున్నారా? కేవలం ప్రతిపక్షం, సరైన ప్రతిపక్షం లేకపోవటమే దీనికి ప్రధాన కారణం.
ప్రశ్నించేవాడు లేనంత కాలం ఈ అధికార పార్టీలు కేవలం ఒక పత్రికల ద్వారా ప్రకటనలు చేస్తారే తప్పితే ఎక్కడ కూడా వీరి కోసం ఏమాత్రం కూడా న్యాయం చేసేదానికి ఏమాత్రం కూడా కృషి చేయరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అంటే ఇప్పుడు వరకు మాట్లాడిన 4 సంవత్సరాలుగా ఉంది ఈ పార్టీ. ఇప్పటి వరకు ఇంత బీసీల గురించి కానీ చాలా అన్యాయాలు చూస్తూనే ఉన్నాము. దాని గురించి మాట్లాడింది ఇప్పుడు మాట్లాడుతుంది అంటే ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయనా? ఏమాత్రం కాదు. ఎందుకంటే పార్టీ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు కూడా నమ్మే పరిస్థితి ఆ రోజున చాలా కుట్రలో భాగంగా పార్టీ అన్యాయానికి గురైంది. కానీ ఈ రోజున నిరంతరం పోరాడుతూ రైతుల పక్షాన కానివ్వండి, మహిళల పక్షాన కానివ్వండి, యువత పక్షాన నిరంతరం పోరాటం చేస్తుంటే రాబోయే కాలానికి బీసీలకి ఒక ముఖ్యమంత్రి దొరికారనేటటువంటి ఒక కారణంతో ప్రజలందరూ కూడా ఇతను నమ్మి ఈ రోజు భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఈ కార్యక్రమానికి వచ్చారు. ఇప్పుడు గట్టి పోటీ ఇస్తుంది అనుకుంటున్నారు. ఇప్పుడు రెండు అధికార పార్టీలు ఉన్నాయి, మనకు బాగా తెలుసు. వాటికి పోటా పోటీ ఏంటి, ఆంధ్రాలో ఎట్లా ఉంటది అని చెప్పేసి, ఎందుకంటే కూటమి ప్రభుత్వం అని చెప్పేసి, అండ్ అంతేకాకుండా జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి ఉన్నది. వీటిల్లో బీసీవై పార్టీ నిలుస్తుంది అంటారా? ఖచ్చితంగా నిలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు చేసేటటువంటి దొంగ హామీలు, వీళ్ళు చేసేటటువంటి కుట్రలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ భారత చైతన్య యువజన పార్టీకి మద్దతు ఇచ్చి భారీ మెజారిటీతో బీసీవై పార్టీని గెలిపిస్తారని మాకు స్పష్టంగా నమ్మకం ఉంది.